ఏమన్నా అక్కడ తిప్పు మూతి తీసి తగిలి అట్లా చూస్తున్నావు. ఏమన్నా అట్లా చూస్తున్నావు ఇచ్చి తగిలి ఏంది మామిడి పళ్ళు ఇప్పుడు వచ్చినాయన మాడి పండ్లు దిష్టి తగులుతుంది. అక్కడ తిప్పండి ఒకళ్ళు పొరిగింటి వేయం కదా మాడి పండ్లు. ఇద్దరు. నేనేం కొరకలేదు. మళ్ళీ ఏం దగ్గర పోయినావు కొడత చూడ ఆమె పిచ్చతో కొడుతుంది. ఈ పక్క తిరిగావు ఆ పక్క తిరగండి. తిరిగినాంలేమ్మా తినమ్మా నువ్వు తినలేమ్మా నోరు. అసలు విషయం ఏంటంటే నువ్వు చెప్పేది కరెక్టే. అది నేను కొరికినది అది ఆమెకు తెలియదు. ఎప్పుడు వచ్చింది నువ్వు వచ్చి అర్ధ గంట ముందే వచ్చింది. అని పొద్దుమూకులు మాడి పండ్లు తింటుంటది కదా దానిలో ఇప్పుడు తినేది వచ్చేది నేను తినేది. మరి ఒకటా రెండా 2-3 కొట్టేసింది. 3 పండ్లు తినింది. తెచ్చుకో నోరు ఊరుతుందనా ఇయ్యమ్మా ఏనన్నా ఇచ్చి తగిలింది ఆల్రెడీ నువ్వు పిచ్చకే దిష్టి తగిలింది నీకు కాదు. పిచ్చకే తగిలింది దిష్టి పిచ్చకే తగిలింది. తీసుకోలే ఏం కాదు. ఏ చిచే మరి ఫస్ట్ తినక ముందంటే దగ్గర పోయిందిలే. ఎండాకాలం తినకూడదు కదా ఏమి కాదు తినన్నా సరేలేనా గాడ తోటలో ఉన్నాయంటే మాడి పండ్లు ఏమంత కకృతులు పడినావు నువ్వు. ఏ కకృతిలో చాలా రోజులు తట్ట పక్కే చూస్తున్నావు. కొత్తగా వచ్చినాయి కదా అందు గురించి చూస్తే ఏంది మాడి పండ్లు. మాడి పండ్లు కొత్తగా సీజన్ కదా ఇప్పుడు. అవి కొత్తగా వచ్చినాయంటే ఏంది ఇది ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఎప్పటి నుంచో కాదు ఈ సంవత్సరం ఎండాకాలంలో కొత్త సరుకు అందుకోసం బాగా సిక్కింది. మాడిపల్లి ఆమె వచ్చినట్టుంది బయట. ఎంతమ్మా డజను? 100 రూపాయలు డజన్. 100 రూపాయల 50 రూపాయలకే రావు ఇస్తున్నారు. 50 రూపాయలు డజన్ ఇమ్మా. 50 రూపాయలకి ఇమ్మా. ఏమ్మా ఎంత తీసుకున్నట్టు నువ్వు? నేను 100 రూపాయలకు డజన్ తీసుకున్నా. పింఛన్ డబ్బులంతా ఏం మాడి పండ్లు ఏం మనం పానం కంటే కొనా ఈ పని ఇప్పి ఇద్దరున్నాం ఖాళీ కూర్చున్నాము. 100 రూపాయలు డజన్ పని ఇప్పి రా తెచ్చి వాళ్ళకి ఇచ్చిపోదురా. ఆయన వాళ్ళకు ఏమన్నా ఆయన వాళ్ళకి ఇచ్చిపోదురామ్మా. ఒకటే చూస్తున్నారు. నోరు జారుతుందా నాకు. మింగల్లా అనిపిస్తుంది మాడి పండు. మామిడి పండ్ల పేరేం పేరు? ఏం పేరమ్మా? బేరీసరా? లోపల పిచ్చి ఉంటదమ్మా. రసం ఉంటదా? ఏంది బెనీస్ అంటే అంత రసం ఉండదు. ఏదో పనికిరాని పనులు తెచ్చాము. వేరే తిని చూడారన్నా కొంచెం తినాలి. వద్దు ఆయన నీ మాడి పండు నువ్వే పెట్టుకోము. సరేలేమ్మా కాదనా ఏం పెద్ద చెప్పు. మళ్ళీ ఇంకా రేపు పెళ్లి ఉంది రమ్మని మళ్ళీ చెప్పనికే వచ్చినది. పండు పట్టించింది అంటే మనం రాకముందే పట్టుకుంది అది కదా పండు. సర్లేమ్మా వదిన రేపు మన వంది పెళ్లి ఉంది. సరే నందుకురుపురి దగ్గర ఏదో పాముల పాడేది ఏదో పాములో ఏదో ఉందా అంటే నీకే సరేలే నువ్వు అట్లా తినుకుంటూ వచ్చావు పెళ్లికి. 2 పండ్లు పొద్దున తిని వస్తానా. అదేమ్మా నన్ను తినిరా పెళ్లిలో తినేవు మళ్ళీ తీసుకొని పెళ్లిలో బాగా పెడతారు. మళ్ళా వచ్చినట్టయినా అమ్మ ఈమె నీ ఎంత వచ్చిన నామకం కూడా ఎందుకు వచ్చింది. వద్దులేమ్మా మేము వేరే దగ్గర తీసుకుంటాంలేమ్మా తోట దగ్గర. చూడండి మొక్కమన్నా యాలేదు పచ్చ కనపడుతుంటే బాగాలేదు. కాదు ఆ పండ్లు ఇప్పుడు తినకూడదనా? అవు ఫస్ట్ గా వచ్చే సీజన్ వి తినకూడదంట. తింటే అన్ని రోగాలే. బలం వచ్చేటోళ్ళు 3 పండ్లు ఇప్పుడు పొద్దున ఒక 2 అంటే భోజనం లేదు. మాడి పండ్లు ఎక్కువ తింటా. ఎండాకాలం ఎక్కువ తినకూడదమ్మా అవి. అదే కదా నా బాడీ స్టీల్ బాడీ అన్నా మీకు మా ఉదయం స్టీల్ బాడీ.
నీది ఉప్పు బాడే దాని ఎక్కువ నాది అల్యూమినియం బాడీ నా సత్తుబాడి తప్పుబాటు అయిపోయింది మా సత్యబాబు గారు మీరు సత్యబాబు గారు ఏం లేదు ఏం లేదా సరే సరే ఈ అమ్మాయి ఈమెకి ఏం పని లేనట్టుంది మన ఇంటి మా పండు బాగుంటే గిన ఎవరో కొనుక్కునే వాళ్ళు అది కాదు ఆమె అమ్మ దగ్గర పింఛన్ డబ్బులు ఉన్నాయి అమ్మ పడ్డది. మా దగ్గర ఏమున్నాయి బొచ్చుకాళ్ళ కుక్కలా ఇక్కడిక్కడ తిరుగుతుంది సరేలేమ్మా ఏమో అప్పు ఇచ్చిన దాంట్లోకి వచ్చేస్తుంది అదే మళ్ళీ మళ్ళీ తింటారా మళ్ళీ మళ్ళీ ఆడ తింటావులేమ్మా వాళ్ళ డబ్బులు మళ్ళీ అందుకే కొంచెం రుచి చూడరన్నా అంటే ఈయననే వినరు. పళ్ళు ఇప్పుడు తినమ్మా నువ్వు తింటావా ఏ లేదు భయ్ ఏం ఏ వద్దు 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 సరేలే కానీ మీరు నోరు నీళ్లు కారుతున్నాయి అన్నా అడిగి పోయి కొనుక్కుందాం మా అమ్మకి కొనుక్కుందామంటావా కొనుక్కోపండి. ఏం కరెక్ట్ చెప్పు నువ్వు 100 రూపాయలు కొన్నావు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అన్న పోయి చూడండి చైనాకనా అన్న పోయి ఒకసారి చూడండి. చైనాకనా మొగుమల మాడిపండు నేను ఏమో అనుకునేది కానీ మధురమనా ఏందన్నా ఏమైంది వదినా పిచ్చ మింగుతాను ఇరకపోయిందా ఏం దాన్ని అంతరంగా తినాలని మింగాలని అంత కమ్మగుండి అన్నది కమ్మగుండాలంటే లోపలికి పోయింది చెట్టు మొలుస్తుంది ఇంకా ఏర్లు అన్ని కడుపు నుండి అయితే ఏమో ఖచ్చితంగా ఏర్లు అంతా ఇట్లా పక్కన ఎక్కడ అన్ని వచ్చేస్తావి అంతే కదా. ఓ అను వద్దులే కిందికను కిందికి ఇట్లా కిందికను ఇరకపోయింది బాగా స్వరంలో కష్టమరు నువ్వు ఓ ఎందుకు వచ్చిందిలే వెనకిస్తామా ఎనికిద్దామా ఎరికి పోండి మీ అది ఇష్టం. జారిపోతుంది రసం బాగుందన్న రసం బాగుందా రసం బాగుందని ఇచ్చట్లా అమ్మా మరి మళ్ళీ రాక్తా చూడమ్మా ఆహా చూడా ఇట్లుంది మో నీ మాడి పండు తీసుకొని అమ్మ కిచ్చ గుంతలు పడిందమ్మా మేము ఎట్లా మింగిస్తాము మేము ఆమె పట్టుకొని ఇట్లా పుసుకొని నాకు తాగుండే లోపలికి పిచ్చం లోపల పోయింది నువ్వు పాపా పట్టుకోవాలి లేకుంటే వద్దులేనా వెనకిస్తాము ఎందుకు వచ్చింది అవ్. మో యాడికి పోతున్నావు నన్ను